ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పొనుగంచిప్రోల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్లు ఆందోళన చేశారు. విహెచ్సిలో తమకు తాముగా తీసుకువచ్చిన గర్భిణీలకు ఎటువంటి కనీస సౌకర్యాలు ఉండటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గర్భిణీలకు కనీస వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించడం లేదన్నారు. తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం లేదన్నారు. సమావేశాలు నిర్వహించుకునేందుకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన తమకు కూర్చునేందుకు కుర్చీలు కూడా లేక నేలపై కూర్చోవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తగిన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. వాటర్ సప్లై కావాలి, కుర్చీలు మాకు ప్రతి నెల కూడా మాకు నెలలో ఒకసారి ఈ ఆషాఢే జరిగేది. ఆషాఢే జరిగే రోజు కూడా మేము ఎలాంటివి కూడా ఇది అవ్వట్లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నామండి. బాగా ఎండల కాలంలో కూడా మంచినీళ్ళు ఒక్క బాటిల్ తెచ్చుకుంటే ఆ బాటిల్తోనే సరిపెట్టుకొని వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. అదేమని మా పై అధికారులు మేము వాటర్ కావాలండి ఇట్లా అని అడిగితే కూడా మాకెళ్ళేవమ్మ మేము ఎక్కడ తేమని చెప్పి మాట్లాడారు. కూర్చోడానికి కూడా పిఎస్సిలో కుర్చీలు లేని అంత దౌర్భాగ్యం అయిపోయింది ఇక్కడ. అది కింద కూర్చొని అంటే మరి అందరూ పెద్ద వాళ్ళం కనీసం కూర్చోలేకపోతున్నాం. మరి మాకు కుర్చీలు సౌకర్యం కావాలి, ప్రతి నెల వాటర్ కావాలండి. హాస్పిటల్ కూడా చాలా అధ్వానంగా క్లీనింగ్ లేదు సార్. పాములు మేము ఏ టైంలో డెలివరీ కేసులకు వచ్చినా పాములు వస్తున్నాయి. అలాంటివి కూడా మేము సహించుకొని తట్టుకొని వెళ్ళిపోతున్నాం. మరి మేము పిల్లలతోటి భార్య భర్తలతో అందరూ కుటుంబాలతో ఉన్నామండి. మేము చేసుకునేది చిన్న ఉద్యోగాలు. మా బాధలు కూడా ఆలకించి. పేరు పి సుజాత అండి, మన పొనుగంచిప్రోలు పిఎస్సి. మేము ప్రతి నెల ఆషాఢే మీటింగ్కి వస్తున్నామండి. మేము ఏ టైంకైనా సరే ఉదయం 9:30కి ఒక వాటర్ బాటిల్ తెచ్చుకుంటాం. ఆ వాటర్ బాటిల్ ఎన్నిసార్లు వస్తాయి? పద్దాకులు అదే వాటర్ బాటిల్తో మేము గడుపుకోవాలి. వాటర్ లేవండి, వాటర్ సప్లై చేయండి అంటే మాకే ఎక్విప్మెంట్ లేవమ్మా, మీకు ఎక్కడ తెచ్చేమో అంటున్నారు. అలాగే మేము కూర్చునే మీటింగ్ హాల్ ఎలా ఉందంటే అధ్వానంగా ఉంది. తుడిచే వాళ్ళు లేరు, ఊడ్చే వాళ్ళు లేరు. కుక్కలు అన్నీ మొత్తం చండాలం చేసి కుర్చీలు మొత్తం బ్లాక్ అయిపోయినాయి, ఇరిగిపోయినాయి. దానివల్ల ఏంటంటే మేము కూర్చోలేకపోతున్నాం. మాకు కుర్చీలు కూడా కావాలి. అలా అని మేడంని అడిగితే మెయింటెనెన్స్ లేదమ్మా, నేనేం చేయగలను, నేను చెప్పాను ఈడీసీ గారికి, స్పందించట్లేదు అని అంటున్నారు. మాకు ఇక్కడ గడ్డి బాగా పెరిగిపోయింది. నైట్ మేము వస్తున్నాం, పాములు కనపడుతున్నాయి. మాకు ఇది కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. పేషెంట్లు మేము ఎలా వచ్చి కేసు అయ్యే వరకు ఉండి వెళ్తాం. మరి వాళ్ళు 2-3 రోజులు ఉండాలంటే ఎలా ఉంటారు? అది ఆలోచించుకోవాలి. కరెంటు పోద్ది, కరెంటు పోయినప్పుడు ఇన్వర్టర్ లేదు. ఆ పచ్చి బాలంతా ఎలా ఉంటుంది? కరెంటు లేని దానిలో వాళ్ళు క్యాండిల్ వెలిగించుకుంటున్నారు. అయినా కానీ ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. అదొకటి కావాలి.